ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి చనిపోయాడు, కడుపులో పెట్టుకుని చూసుకునే కన్న తల్లి మా కడుపున తన్ని వెళ్లిపోయింది అని అంటోంది రాణి. తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. మా ఫాదర్ కి హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత మా మాదరు వేరే హస్బెండ్ ని ఉంచుకున్నది. ఏం వినాల్సి వస్తుంది? ఏంటమ్మా మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది, మంచిగానే చూసుకున్నాడు. కానీ మా మదర్ వల్లే మాకు ప్రాబ్లం. మా నాన్నగారి హెల్త్ బాగాలేక చనిపోయినా కానీ తను రాలేదు అనేసి చూడటానికి. మరి అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మీ అమ్మగారు అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు. ఎవరితో ఉంటున్నారు? తను ఉంచుకున్న అతనితో ఉంటుంది. వేరే అతను నాన్నగారు చనిపోక ముందే ఉన్నారా? చనిపోక ముందే ఉన్నారు. సో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా? చనిపోక ముందే వెళ్ళిపోయింది. సో నాన్న దహన సంస్కారాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరే చేశారు? ఆడపిల్లలు మేమే చేసినాం. స్కూటర్ ఉంది నాన్నగారికి, ఇక అది అమ్మి చేసుకున్నాం. మా చేతిలో రూపాయి కూడా లేక. మీ నాన్న తాగుబోతు కాబట్టి మీ అమ్మకి నచ్చలేదు, ఓకే. పిల్లలు ఏం చేశారమ్మా? కూతురులను అయితే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే మీ లైఫ్లో ఏమవుతాయి? మేడం, డాడీకి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ జాబుకి డాడీ చనిపోయినప్పుడు మనీ అనేది వచ్చింది, అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మీ అమ్మ వాళ్ళు తీసుకుందా? కాదు, అంటే మీ నాన్నగారి జాబ్ మీ అమ్మకి వచ్చేస్తుందేమో అని. అంటే తనకు కాదంట, తను ఉంచుకున్న అతనికి కావాలంట. ఎంతైనా నేను పెడతా అంటుంది. తన్ని యాక్సెప్ట్ చేస్తారా? తనతో పాటు ఉన్న వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా తండ్రిగా గానీ, లేదంటే మీ అమ్మ భర్తగా? ఉంచుకున్న హస్బెండ్ తో మేము ఉండాలంట. అంటే తను నన్ను కానీ మా చెల్లిని కానీ కోరుకుంటుండంట వేరే విధంగా. నాకు పుట్టలేదు కదా వాళ్ళు. వాళ్ళ నాన్న చనిపోయారు. నేను ఏం చేయాలనో నాకు తెలియని పరిస్థితి. ఇక వేరే ఆయనను చూసుకున్నా. ఆయన ఏంటమ్మా, పిల్లలకి 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా? వాళ్ళని కూడా చూస్తామన్నాం మేడం, వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర. ఏం చూస్తాం అన్నాడు? అమ్మని చూస్తా అన్నాడా, పిల్లల్ని చూస్తా అన్నాడా? మీ ఆయన చనిపోవడానికి ముందు పెళ్లి చేసుకున్నారా, తర్వాత చేసుకున్నారా? చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా? కానీ దానికంటే 3 నెలల ముందే లేచిపోయావు. అడిగేవంటే కదా, వచ్చి మా ఆయన పక్కన పడుకొని చెప్పేసి అడిగేవంటే కదా. నేనేం అనలేను, అబద్ధాలు చెప్పకూడదమ్మా, నిజాలు మాట్లాడాలి. నిజం చెప్పండి, ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా? అన్నది మేడం. అనలేను మేడం. మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని. మేడం, నేను ఏదో తాగినప్పుడు అన్నాను. అన్నావా? కన్న తల్లి అవనియండి, తండ్రి అవనియండి, అన్నదమ్ములు అవని, ఒక్క వ్యక్తిని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి సరోజ నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి, నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. రాణి గారు, మాధవి గారు ఇక్కడ చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది. వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండమ్మా. నమస్తే. నమస్తే. కూర్చోండి. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా, సిస్టర్సా? సిస్టర్స్. మీ ఇద్దరు ఓన్ సిస్టర్సా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడ ఖమ్మం దగ్గర మేడం. ఖమ్మం దగ్గర. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మా పరిస్థితి బాగా, చదువు మానేసి జాబ్, ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా. పేరేంటమ్మా? రాని సార్. మాది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. మాల్స్ లో చేసుకుంటున్నాం, షాపింగ్ మాల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? మా ఫాదర్ కి హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత మా మాదరు వేరే హస్బెండ్ ని ఉంచుకున్నది. ఏం వినాల్సి వస్తుంది? ఏంటమ్మా మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది, అలాగని మమ్మల్ని పట్టించుకో బాగా చూసుకునేవాడు.
మంచిగానే చూసుకున్నాడు కానీ మా మదర్ వాళ్ళే మాకు ప్రాబ్లం. మా నాన్నగారి హెల్త్ బాగాలేక చనిపోయినా కానీ తను రాలేదు అనేసి చూడటానికి. మీ నాన్నగారు చనిపోయారా? ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? 2 సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయింది. మీ అమ్మగారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ ఇద్దరు మాత్రమే ఉద్యోగం చేస్తూ మీ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. మ్యారేజెస్ అయినాయా మీకు? ఇద్దరు ఆడపిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. ఇంకెవరు లేరు? ఇంకెవరు లేరు. మేము మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటుందమ్మా మీ అమ్మ వయసు? ఉంటది మేడం 45 అట్లా. మీ ఇద్దరు వయసు ఎంతమ్మా? ఎంత తేడా? ఎవరు అక్క ఎవరు చెల్లి మీ ఇద్దరు? నేను అక్క, తన చెల్లి. ఓకే. మరి అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మీ అమ్మగారు అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు. ఎవరితో ఉంటున్నారు? తను ఉంచుకున్న అతనితో ఉంటుంది. వేరే అతను నాన్నగారు చనిపోక ముందే ఉన్నారా? చనిపోక ముందే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళిపోయిందమ్మా ఆవిడ ఇంట్లో నుంచి? అంటే నాన్నగారు ఒక 3 నెలల క్రితం చనిపోతారనగా వెళ్ళిపోయింది. అంటే 1.5 year నుంచి ఆల్రెడీ సపరేట్ గా ఉంటున్నట్టే లెక్క. అసలు అతను ఎలా పరిచయం మీకు తెలియలేదా? అమ్మకి ఎలా పరిచయం అని? మీ అమ్మగారు ఏం పని చేస్తారు? తన హౌస్ వైఫ్. నాన్నగారు పనికి ఇతను ఎట్లా పరిచయం అయ్యాడు? అదే తెలియదు మేడం మాకు. వీళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు. ఇప్పుడు వీళ్ళకి పెద్ద దిక్కు తోడు కావాలి. అలాంటి అమ్మ తోడేందుకు? ఈ సంబంధం ఉంది అన్నది మీకెప్పుడు తెలిసిందమ్మా? అంటే నాన్నగారికి హెల్త్ పాడైపోయిన తర్వాత తను ఫోన్ మాట్లాడటం, తను ఇంటికి రావడం, నాన్నగారికి తెలిసి కూడా గద్దిచ్చి మాట్లాడితే తను నాకు అతనే కావాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. సో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా? చనిపోక ముందే వెళ్ళిపోయింది. సో నాన్న దహన సంస్కారాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరే చేశారు? ఆడపిల్లలు మేమే చేసినాం. స్కూటర్ ఉంది నాన్నగారికి, ఇక అది అమ్మి చేసుకున్నాం. మా చేతిలో రూపాయి కూడా లేక. మీరు అడగలేదా మీ అమ్మని ఏంటిదంతా అని? మీ అమ్మ మీకు ఏం చెప్పలేదా? తను నా ఇష్టం నా లైఫ్ అని చెప్పి వెళ్ళిపోయి. ఇంట్లో మీ నానమ్మలు తాతయ్యలు మా మేనత్త వాళ్ళు ఉన్నారు, ఇక తను వాళ్ళు కూడా చెప్పలేక వదిలేశారు. చెప్పినా వినట్లేదు. మీ నాన్న తాగుబోతు కాబట్టి మీ అమ్మకి నచ్చలేదు, ఓకే. పిల్లలు ఏం చేశారమ్మా? కూతురులను అయితే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే మీ లైఫ్ లో ఏమవుతాయి? అదే కదా అది ఎంతకాలం అయి ఉంటుందమ్మా వాళ్ళు పెళ్ళి అయ్యి? అమ్మ నాన్న పెళ్ళి అయ్యి దగ్గర అంటే 45 అంటే ఒక 20. మీ ఇద్దరు వయసు ఎంత చెప్పండి సుమారుగా? నాది 21 సార్, తన్ని 30. ఎంత కాదనుకున్నా ఒక 22 years మ్యారేజ్ అమ్మది. అవును, అంతే కదమ్మా. మరి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న గొడవ పడేవారా? నాన్న తాగుడు వల్ల? లేదు, రీసెంట్ గా మధ్యలోనే. అమ్మ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాగానే చూసుకుంది? అప్పుడు పర్వాలేదు, బాగానే. ఎక్కడ కూడా తక్కువ చేయలేదు మిమ్మల్ని? లేదు. ఎందుకు చదివించలేకపోయింది మిమ్మల్ని? ఎంతవరకు చదువుకున్నారు మీరు? నాన్నగారు ఉన్నప్పుడు చదువుకున్నాం, హెల్త్ పాడైపోయిన తర్వాత. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను ఫస్ట్ ఇయర్ చదువుకున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ రాగానే చెల్లి మానిపేసి చేసింది. డాడీ లేరు, మమ్మీ పట్టించుకోవట్లేదు. అబ్బా ఏంటో ఇక్కడ కన్న తల్లి గురించి కూతుర్లు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అదండి, వీళ్ళు ఏదన్నా లవర్స్ తో వెళ్ళిపోతుంటే ఆవిడ కంట్రోల్ చేసి ఆవిడ ఉండాల్సింది పోయి ఆవిడ లవర్ తో వెళ్ళిపోవడం ఏంటి? పిల్లలు ఇద్దరు వాళ్ళు. మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? మేము మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటాం. ఓన్ హౌస్ ఏదైనా ఉందా? ఓన్ హౌస్ అనేది ఏమీ లేదు మేడం. డాడీకి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ జాబుకి డాడీ చనిపోయినప్పుడు మనీ అనేది వచ్చింది, అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మీ అమ్మ వాళ్ళు తీసుకుందా? ఆయన చనిపోయినప్పుడు కార్యక్రమాలు చేయలేదు కదా వచ్చి? అంటే భార్య పేరు ఉంటుంది కదా. ఓకే అమ్మ, ఇప్పుడు మీరిద్దరు పని చేయటం మొదలు పెట్టింది ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత. మీ మేనత్త మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా? నువ్వేం చెప్పట్లేదేం మాధవి? నీ ఆలోచన ఏంటి? అంటే ఆవిడ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చూసుకుంటే. ఏది అలాంటి అమ్మ కావాలంటున్నారా? అంటే మాకంటూ ఒక తోడు ఉండాలి. అసలు దారిలో రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తుందా? అదే దూరంగా ఉంటది ఒక వేరే ఇంట్లో అన్నారు. మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే కలుస్తుందా? అంటే పక్కన చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. అయ్యో, చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి. ఈ డబ్బుల కోసం మేము వెళ్తే ఆ జాబ్ కూడా ఎంత వచ్చినాయి? ఒక 5 అలా వచ్చినాయి. కాదు అంటే మీ నాన్నగారి జాబ్ మీ అమ్మకి వచ్చేస్తుందేమో అని. అంటే తనకు కాదంట, తను ఉంచుకున్న అతనికి కావాలంట. ఎంతైనా నేను పెడతా అంటుంది. మీరిద్దరు ఏమి అన్యాయం చేశారు ఆవిడకి? నాకు అర్థం కావట్లేదు. ఆవిడకి పుట్టడమే అన్యాయమా లేకపోతే ఏంటి అసలు? ఈ భూప్రపంచం మీద మీ అమ్మకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరమ్మా? ఎవరన్నా ఒకళ్ళైనా ఘాటుగా ఆవిడకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు? లేదంటే ఏ వార్నింగ్? వాళ్ళు వినట్లేదని ఇక్కడ దాకా వచ్చాం. కాదు, ఎవరు అంటే మీరని కాదమ్మా, జనరల్ గా ఎవరైనా ఊరు పెద్దలు చుట్టాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడానా? ఎవరు చెప్పినా వినట్లే. మేము చెప్తే వింటదని వచ్చారు ఇక్కడికి. పెద్ద మనుషులు పంచాయతీలు అట్లాంటివి అని పెట్టారా? పెద్ద మనుషులు మా మేనత్త వాళ్ళు మాట్లాడిచ్చారు, కానీ నా ఇష్టం మీకెందుకు. సరే, ఆవిడ పర్సనల్ లైఫ్ ఆవిడ ఇష్టం, మీ బాధ్యత ఆవిడదే కదా. హస్బెండ్ కి సంబంధించి వచ్చిన బెనిఫిట్స్ తీసుకున్నప్పుడు పిల్లల బాధ్యత పెళ్లి చేసి ఆవిడ మిమ్మల్ని ఏదో కుటుంబానికి ఇచ్చేస్తే ఆవిడ ఎటుపోయినా ఎవడో అడగడు. మమ్మల్ని కూడా అక్కడికే వచ్చి ఉండమంటున్నారు. మాధవిరాణి, అదే నేను అడుగుతున్నాను, తన్ని యాక్సెప్ట్ చేస్తారా? తనతో పాటు ఉన్న వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా?
తండ్రిగా గానీ లేదంటే మీ అమ్మ ఆవిడ భర్తగా ఉంచుకున్న హస్బెండ్ తో మేము ఉండాలంట. అంటే తను నన్ను కానీ మా చెల్లిని కానీ కోరుకుంటుండంట వేరే విధంగా. నాకు పుట్టలేదు కదా వాళ్ళు. వేరే విధంగా కోరుకుంటుందంట. అలా అయితే రండి అని అడుగుతుంది. మీ తల్లికి ఏమైనా పిచ్చి పట్టిందేమో, తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఏమ్మా మీరు చెప్పేవన్నీ నిజాలేనా? మీరు ఒక సమాజంలో ఉన్నారు, చుట్టుపక్కల జనాలు ఉంటారు. ఈ మాట ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఉతుకుతారు, మేము ఉతికేదాకా ఆగేసర్లే. మీరే మాటగా ఆ మాట నాకైతే నిజంగా నమ్మబుద్ధి అవ్వట్లేదమ్మా. ఆవిడ వస్తే ఉతికేస్తాం మనం మామూలుగా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మమ్మల్ని చూసుకుంటాం అని అంటున్నారు కానీ అతనికి నేను కానీ మా చెల్లి కానీ కావాలి. లేదమ్మా, మీరేదో ఆశించి మీరేదో తప్పు చెప్తున్నారేమో కన్న తల్లి గురించి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ తల్లి కూడా ఇలా చేస్తుందని అయితే నిజంగా నేనైతే నమ్మలేను. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, కావాల్సినవి వచ్చినాయి. వాళ్ళ నాన్నగారు చనిపోవడానికంటే ముందే దూరంగా ఉంటుంది ఆవిడ వాళ్ళతో. మిమ్మల్ని కన్న తల్లి అయితే ఆ పని అయితే చేయదనే నేను అనుకుంటున్నా. మీరు ఊరికేదైనా చెప్పడానికని వచ్చారా లేదంటే ఆమె దగ్గర నుండి ఏమైనా ఆశించడానికి వచ్చారా అనేది తెలియాలి. అమ్మా మరి అలాంటి తల్లి మీద కాదమ్మా, ఇక్కడ ఈక్వేషన్ మనకు కరెక్ట్ గా అర్థం కావాలి. అంత భయంకరమైనటువంటి కోరినటువంటి తల్లి అనేటువంటి పేరు కూడా అనర్హురాలు. మరి అలాంటి ఆవిడ కావాలని మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? అంటే జనాలలో తండ్రి లేడు, ఇప్పటికే చిన్నతనం అయిపోయింది. కనీసం అమ్మ ఆవిడ ఉంచుకున్న వ్యక్తి పక్కన సొంత కూతుర్ని ఎవరు పడుకుంటారు అని అడిగేటటువంటి తల్లా? అలాంటి తల్లి మీకు కావాలా? ఏం మాట్లాడతారమ్మా? లేదమ్మా, ఆవిడ కూడా పిలుద్దాం. ఇంకేమన్నా ఉందేమో మరి మీరు మా దగ్గర పూర్తిగా వివరాలు చెప్పట్లేదు. మీరేమంటున్నారంటే అలా స్టెప్ ఫాదర్ దగ్గర వద్దండి, మా అమ్మగారు మాతో వచ్చేసి మా ముగ్గురు ఉంటాము, మా పెళ్లిళ్ళు అయ్యేదాకా జాగ్రత్తగా కలిసి ఉండేలాగా మాకు ఒక పెద్ద దిక్కునివ్వండి అని మీరు అడుగుతున్నారు. అలాగేనమ్మా. ఆ మనిషితో ఎప్పుడన్నా మాట్లాడారా? మీ అమ్మగారు ఉంచుకున్న వ్యక్తితో మీ ఇద్దరు ఎవరన్నా మాట్లాడారా? కలిసారా? వాడు ఎలాంటి వాడు? అంటే అమ్మ వచ్చినప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు మా ఆయనతో అయితే మాట్లాడగా అమ్మతో మాట్లాడు. మంచోడేనా వాడు? తాగు తిరిగిపోతుడా? మీ అమ్మగారు లాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా వాడికి? అంటే పెద్దగా ఆయన గురించి మాకు తెలియదు. సార్ అడిగేది ఏంటంటే మిమ్మల్ని ఏమన్నా నాన్న ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా మా ఇంటికి వస్తారా అన్నారా లేకపోతే కసిగా చూసాడా? అంటే వేరే చెడు ఉద్దేశంతో చూసాడా? సరిపోయింది, పిలిస్తే తెలిసింది వీళ్ళు ఎంత నిజమా వాళ్ళు ఎంత. పిలుస్తాను, రండి. సరోజ గారు మీరెవరు? రాము మేడం. ఆహా మీరేనా? రాము కేర్ ఆఫ్ సరోజ. ఏం కాన్ఫిడెన్స్ అండి. ఏంటమ్మా సరోజ గారు, ఇప్పటివరకు ఏ పిల్లలు కూడా తల్లి మీద ఇలా కంప్లైంట్ చేయడం అనేది నేను ఎక్కడా వినలేదు. మీ పిల్లలు చెప్తుంది ఏంటి నిజమేనా? పిల్లల్ని వదిలేశారంట, మీ ఆయన వదిలేశారంట, వెళ్ళిపోయి ఎవరితోనో ఉంటున్నారంట. దరిద్రంగా లేదమ్మా వినటానికి ఇదంతా? లేదు మేడం, వాళ్ళే మా మాటలు వినట్లేదు. మా ఆయన ఉన్నప్పుడు కూడా నాకు ఏం చెయ్యలేదు, చూసుకోలేదు. మా ఆయన ఏదో ఎన్నో కష్టాలు పడ్డా, నేను ఎంతో చిన్న పిల్లల నుంచి పెద్దగా చేశా. వాళ్ళ నాన్న చనిపోయారు, నేను ఏం చేయాలనో నాకు తెలియని పరిస్థితి. ఇక వేరే ఆయనను చూసుకున్నా. ఆయన పిల్లలకి 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా? వాళ్ళని కూడా చూస్తామన్నాం మేడం, వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర. ఏం చూస్తాం అన్నాడు? అమ్మని చూస్తా అన్నాడా పిల్లల్ని చూస్తా అన్నాడా? పిల్లల్ని చూస్తాను. ఏం చూడ్డం? అమ్మని చూసినట్టు పిల్లల్ని చూస్తాడా? పిల్లలు ఏం చెప్పారు తెలుసా నీకు? పిల్లలు ఏం చెప్పారో తెలుసా? ఆ చూడటం వేరో ఈ చూడటం వేరో. అన్ని అబద్ధాలు చెప్తారు మేడం, మేము నిజమే మాట్లాడినాం. ఈయన కూడా మంచి పెళ్లి చేసేసుకున్నారా ఏంటి? మీ ఆయన చనిపోవడానికి ముందు పెళ్లి చేసుకున్నారా తర్వాత చేసుకున్నారా? చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా, కానీ దానికంటే 3 నెలల ముందే లేచిపోయావు. ఆయన ఎప్పటి నుండి పరిచయం అమ్మా మీకు? మా ఆయన ఉన్నప్పటి నుంచి పరిచయం మేడం. మీ ఆయన ఉన్నప్పటి నుండే పరిచయం అంటే 20 ఏళ్ల నుంచి నీకు పరిచయం అతను? లేదు మేడం, ఇక ఆయన తాగుడు అది ఇది చేసి కొట్టడము. మీ ఆయన ఉన్నప్పటి నుండి పరిచయం కరెక్టే, కానీ ఈయన ఎప్పటి నుండి పరిచయం? ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ? ఒక 4 ఏళ్ల నుంచి పరిచయం. 4 ఏళ్ల నుండి పరిచయం. మీ ఆయనకు తెలుసా విషయం? తెలుసు మేడం. మీ ఆయనకు కూడా తెలుసా? తెలుసు మేడం. ఆ బాత్తోనే పోయి ఉంటాడు. లేదు మేడం, తాగు. నైట్ టైం ఇంటికి కూడా వచ్చాడంట, నిజమేనా? వచ్చాడు మేడం. ఎందుకు? ఆర్ఎంపీయా డాక్టరా? వచ్చాడు మేడం. ఏం ఆయన సరిగ్గా చూడక నాతో ఉండక అది వచ్చి అన్ని విధాలు అన్ని చూసుకొని వెళ్ళిపోయాడు. సరే అమ్మా, నీకు కష్టం ఉంది మీ ఆయనతో, నువ్వు చూసుకోవడానికి ఒకటి చూపు చూసుకున్నావు, మరి వీళ్ళిద్దరిని ఎవరు చూడాలా? నీకెంత కష్టం ఉందో తండ్రితో వీళ్ళకే అంతే కష్టం ఉంటది కదా. 2 ఆడపిల్లలను వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళిపోయావు? వాళ్ళు నీ పిల్లలేనా? నువ్వు కన్న పిల్లలేనా? నా పిల్లలే మేడం. చూస్తున్నాం కానీ వాళ్ళు వినట్లేదు మేడం. మేము చెప్తున్నాం, మేము బాగానే చూస్తాం. ఒకటి సరోజ, ఒకటి మనందరం మనుషులం కదా, మనందరం మనుషులు కదా, ఓకే మనుషులేనా? మీ ఆయన చావు బ్రతుకుల్లో మంచం మీద పడుకున్నప్పుడు 2 ఆడపిల్లల్ని, మగపిల్లడు మగ దిక్కు కూడా లేడు,
2-3 నెలల్లో చచ్చిపోతాడు అనేటటువంటి ఒక మగాడిని ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు మీరు. ఎవరు చేస్తారమ్మా ఆ కార్యక్రమాలు? ఎవరు చేస్తారు? వాళ్ళిద్దరూ ఆ ఉన్నటువంటి స్కూటర్ నమ్మి ఎవరు సహాయ సహకారాలు లేకుండా దహన సంస్కారాలు చేశారు. కనికరం లేదా? మళ్ళీ వచ్చినటువంటి డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయావంట? వెళ్ళిపోలేదు మేడం, వాళ్ళే నేనే వాళ్ళకి స్కూటీ ఇప్పించాను, అది అమ్మే సరే నువ్వు ఇప్పించావు, కార్యక్రమం చేశావు, నువ్వెందుకు కార్యక్రమానికి వెళ్ళాలా? వెళ్ళిన మేడం, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు మేడం, అన్ని చేసాం మేము. వాళ్ళ స్కూటర్ అమ్మేశారు తెలుసా నీకు? స్కూటీ వచ్చిన అన్ని స్కూటర్ అమ్మేశారు తెలుసా? తెలుసు మేడం. ఆ డబ్బులు ఏం చేశారో తెలుసా? అదే ఇప్పుడు మా ఆయన చనిపోతే పెట్టారు మేడం. కదా మరి నువ్వు ఆ టైంలో ఎక్కడున్నావు? వాళ్ళది అక్కడే ఉన్నాను మేడం. మేము వీళ్ళనే కాదమ్మా బయట కూడా కనుక్కున్నాం, మీరు అసలు ఆ కార్యక్రమానికే వెళ్ళలేదు, ఆ కార్యక్రమంలో ఎటువంటి పాత్ర పోషించలే, దానికంటే 3 నెలల ముందే ఆయనతో సహజీవనం చేస్తున్నావు. అందరికి చుట్టుపక్కల అందరికి అంటే ఇప్పుడు నువ్వేమంటావు? ఆ కార్యక్రమానికి వెళ్ళావు, అవన్నీ మొత్తం నువ్వే చూసుకున్నావు? చేసాం, ఇద్దరం చేసినాం మేడం. ఆయన కూడా తీసుకెళ్ళిన, నాకు ఒక్క ఆయనకి చేత కాదని ఆయన కూడా. మీ ఆయన కార్యక్రమాలు అయిపోయినాక మీరిద్దరు వెళ్ళారు, మీ ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి తీసేసుకున్నావు తెలుసా? అదన్నా గుర్తుందా? రమ్మన్నా మేడం, వాళ్ళకి ఇస్తా అన్న. గుర్తుందా లేదా? డబ్బు తీసుకున్నావా లేదా? తీసుకున్నాను మేడం. పిల్లల పెళ్లిళ్ళు ఎవరు చేయాలి? మేమే చేస్తాం మేడం, మా దగ్గర ఉండమంటే. ఎవరికి ఇచ్చి చేస్తావా? ఆయనకి ఇచ్చి చేస్తావా? ఆయన వాళ్ళిద్దరు పెళ్లిలు ఈయననే చేస్తా అన్నాడు మేడం. వాళ్ళు నమ్మకం ఏంటమ్మా? నమ్మకం ఏంటి? వాళ్ళు వస్తే నమ్మకం పెడతామంటే వాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు కన్న తల్లికి నువ్వేం చేయాలి? వాళ్ళిద్దరు పేరు మీద డిపాజిట్ చేయాలి, తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి అన్ని ఇది చేయాలి. నీకు పక్కన వేరే తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎలా బతకాలి మేడం? నేను ఆయన చూసుకుంటున్నాను కదమ్మా, పిల్లలు ఎలా బతుకుతారు అనేది ఆలోచించాలి. నువ్వు ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే నేను ఎట్లా బతకాలి? ఏది నువ్వు వెళ్ళిపోయినట్టు బతుకు కోసమే కదా అలా వదిలేసి వెళ్ళిపోయావు ఆయనతోని. ఇప్పుడు ఆయన వాళ్ళు వస్తే చదివిపిస్తాము, పెళ్లిళ్ళు చేస్తాం, అన్ని చేస్తాం మేడం. మేము రమ్మనండి, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం అది కాదు, అతను చేసుకుంటాను అంటున్నట్టు వాళ్ళిద్దరిలో ఒకరిని అన్నాడా? తెలుసా ఈ విషయం నీకు? నాకైతే అనలేదు మేడం. అడిగేవంట కదా, వచ్చి మా ఆయన పక్కన పడుకొని చెప్పేసి అడిగేవంట కదా. నేనేం అనలేను, అబద్ధాలు చెప్పకూడదమ్మా, నిజాలు మాట్లాడాలి. ఇగో అమ్మ, అది మీరు వేసేది చాలా పెద్ద ఎలిగేషన్. నిజం చెప్పండి, ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా? అన్నది మేడం. అనలేను మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఆయన అలా అడుగుతున్నాడంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పెళ్లి చేసిస్తాం అన్నాం మేడం, వస్తే పెళ్లి చేసిస్తా అన్నాడు ఆయన. మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని. మేడం నేను అయితే తాగినప్పుడు అన్నాను. అన్నావా? చెప్పు తీసుకుని కొట్టాలి ఇప్పుడు అమ్మని. అమ్మ అనే క్యారెక్టర్ పనికిరాను ఆవిడ్ని. తాగినప్పుడు అన్నాను మేడం. ఆయన ఎప్పుడు అన్నాడో తెలియదు మేడం. ఇప్పుడు అన్నారని చెప్తున్నాడు కదమ్మా, ఏం చేస్తావు నువ్వు? తల్లిగా నువ్వేం చేస్తావు? నేను వినలేదు మేడం. అమ్మ ఎంత వితండి వాదిస్తుంది, చెప్పే మాట వినట్లా. ఓ అమ్మ, ఇప్పుడు నీ పక్కన అంటున్నాడు కదా, నీ కూతున్నాడుగా నేను చెప్పి, నువ్వు తల్లిగా ఏం చేస్తావు చెప్పు. ఈవిడ తప్పే, ఆవిడ ఎంత క్రూరంగా ఉంది చూడండి చెప్పిన తర్వాత కూడా. అసలు ఆయనే హీనమైన జాతి అనుకున్నావు, దానికి లీడర్ లాగా ఉన్నావు నువ్వు. స్టెప్ ఫాదర్ అంటే ఎందుకు తెలుసా? అందుకే భయపడతారు. ఈ వేదిక మీద ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇప్పటికైనా నిజాలు చెప్పు. ఒక్క ప్రశ్న నేను, నీకు ఒక్కదానికి అన్యాయం జరిగిందా ఇక్కడ? మీరు అబద్ధం చెప్తున్నారేమో అనుకున్నాను. నిజంగా ఈవిడ ఎంత మూర్ఖంగా ఉంది. ఆవిడ సెల్ఫిష్ చాలా. తనే నేను బాగుండాలి, నేను బాగుంటే చాలు, నాకు ఈయన ఉంటే చాలు. దీని అంతటికి మూల కారణం నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి. ఓకే, నీ మొగుళ్ళో లేనిదేంటి, వాళ్ళలో ఉన్నదేంటి, దేనివల్ల నువ్వు ఆ బంధం నుంచి బయటకు వచ్చి పిల్లలు ఉండగా, ఇద్దరు ఎదిగినటువంటి ఆడపిల్లలు ఉండగా అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. ఫస్ట్ ఆ లెక్క తేలితే మిగతా లెక్క తర్వాత తేలుతుంది. మేడం, ఆయన ఉన్నప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి నాకు కొట్టడము, సంసారం చేయకపోవడము, నన్ను దురుద్దేశంతో చూడడము. భర్త దురుద్దేశంతో చూడడం ఏంటి? ముందే నా మీద అనుమానము, అది ఇది. అవునమ్మా తల్లి, విడాకులు తీసుకుని పెళ్లి చేసుకో. విడాకులు ఇయ్యనన్నారు సార్ వాళ్ళు. అయితే సరే, పిల్లల్ని ఎందుకు వదిలేసావు తల్లి? అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. కంప్లైంట్ ఇయ్యలేను. ఎందుకు ఇవ్వలేదమ్మా? ఆ పరిస్థితిలో నాకు ఎక్కడ ఏది దొయ్యలేదు, తినడానికి కూడా తిండి లేదు, ఏం తాగి అవి చేసే. నువ్వు తినడానికి తిండి లేనంట పర్సనాలిటీలో లేవమ్మా, బాగా తిన్నట్టే ఉన్నావు నువ్వు. రోజు గారు, నిజంగా మీరు చేసినటువంటి పని నీతిమైనటువంటి పనా? ఎవరైనా కూడా మీరు చేసినటువంటి పనిని హర్షించారా? మీ కన్న తల్లి అవనియండి, తండ్రి అవనియండి, అన్నదమ్ములు అవని ఒక్క వ్యక్తిని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి సరోజ నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి, నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతా. ఒక్కళ్ళు నువ్వు చేసిన పని కరెక్ట్ అన్నారా? ఎందుకమ్మా బ్రతుకు దుంకి చచ్చిపోక మళ్ళీ ఆడపిల్లలను అంటున్నావా? ఈరోజు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి ఏం అవసరం? ఆడపిల్లలు ఇక్కడ కూర్చుని డబ్బులు తినేసావు,
మనిషి చచ్చిపోయినప్పుడు ప్రెసెన్స్ లేదు, ఒక మొగుడిని పట్టుకుని ఎక్కడో ఏలాడుతున్నావు. ఈ రోజు ఆడపిల్లలు ఇద్దరు వచ్చి మా అమ్మను కాపాడండి, తల్లి లేనటువంటి మా జీవితాల్లో మా తల్లిని నింపండి అంటే కనుక దానికి నువ్వు ట్యాగ్ లైన్ కండిషన్ పెట్టావు, నేను కావాలంటే నా మొగుడితో పాటు మీరు ఉండండి అని చెప్పి. ఒప్పుకున్నాడు అతను ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పుకోట్లే. వాడు అట్లీస్ట్ తాగైనా కూడా నేను ఏదో పని మాట్లాడాను అని చెప్పి నువ్వు అది కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు ఎంత తాగుతావు? మేమేం తాగం సార్, ఆయన అన్నది మేము ఇన్లేం సార్. మేము ఇప్పుడు పక్కన చెప్తున్నాడు కదా, దానికి ఉండండి, react అతను ఏదో అవ్వవా? చెప్తున్నాడు, మా చెప్పండి. దగ్గర ఉంటే నేను మంచిగా చూసి మిమ్మల్ని మంచి ఇంటికి ఇచ్చి పెళ్లిళ్ళు చేసిస్తా అని చెప్పాను మేడం. తాగితే నువ్వే చేసుకుంటావేమో, అది మా టెన్షన్. అది ఎప్పుడో ఒకసారి అన్నాను సార్. అది అలా ఒక మాట అనొచ్చా ఏ, సార్? తప్పయ్యా అది. అయ్యో సడన్ గా నేను పీకి వస్తానయ్యా, చచ్చిపోయావు సారీ అని చెప్తే బాగుంటదా? తాగినప్పుడు అట్లా అన్నాను మేడం, లేకపోతే అట్లా అనను. ఇప్పటి నుండి అయినా మా ఇంటికి వస్తే మంచిగా వాళ్ళని మంచి ఇంటికి పెళ్లిళ్ళు చేసి ఇచ్చిస్తాను మేడం. ఏముంది వాళ్ళ దగ్గర? ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, మాక్సిమం 5 to 10 years నుంచి మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది. నైట్ టైం ఇంటికి వెళ్ళేవాడు అంట. ఏ భర్త చూస్తూ ఊరుకుంటాడయ్యా? తాగి సర్వనాశనం అయిపోవడం కాక ఈవిడ మీద కేసులు వేయలేడు, మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించి ఇది చేయలేడు, అదే బానిస అయిపోయాడు. మేడం మీ ఆయనకు విడాకులు ఇయ్య అని చెప్పాను. మరి మా ఇవ్వల ఆయనకు విడాకులు ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే, నాకు ఆయన అవసరం లేదు. మీకు అసలు పెళ్ళి అవ్వలేదా? మీకు పెళ్ళి అయిందా లేదా? నా పెళ్లి అయింది మేడం. విడాకులా? కాలేదు మేడం. ఏం కాలే, విడాకులు అవ్వలేదా? అవ్వలేదు మేడం. ఆవిడ్ని కూడా అక్కడ గాలిగా ఉంచావా? ఆవిడ్ని మంచిగా చూసుకుంటున్నా, ఈవిడ్ని మంచిగా చూసుకుంటా. ఆహా, నీకు ఇద్దరు భార్యలా? నగలు కొనిచ్చాను, ఇల్లు కట్టుకొని ఇచ్చాను, ఈవిడ మంచిగా చూస్తున్నాను. ఈవిడేమైనా బ్లాక్ మెయిల్ చేస్తుందా మిమ్మల్ని? నాకు తెలిసి అంతే. సొంత భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఈవిడతో ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి అక్రమ సంబంధం, 1.5 year నుంచి ఈవిడ లేచిపోయి వస్తూ ఒక ఇల్లు కొని ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఈ ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేస్తానంటున్నావు. ఎందుకు అంత ఏముంది ఆవిడ దగ్గర? ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? అంటే ఆ అమ్మాయి ఫస్ట్, తర్వాత మీకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు అని నేను ఎంత చెప్పినా వినలేము. నాకు మీరే కావాలా, మీరే కావాలా. అసలు చేదంతా ఈవిడ దగ్గర ఉంది, మొత్తం బ్లాక్ మెయిలింగ్ ఆ మనిషి. అలాంటి ఆ టైంలో నేను మీరు ఒక వీక్ పాయింట్ లో ఆవిడకి సరెండర్ అయ్యారు. అప్పటి నుంచి ఆవిడ బ్లాక్ మెయిల్, ఇక లవర్ కింద అతుక్కుంది. ఇక్కడ భర్తని పిల్లల్ని వదిలేసింది. ఆయన ఈవిడ చేసిన పనికి ఆయన తాగి చచ్చిపోయాడు కూడా. పెద్ద పనిష్మెంట్ ఇచ్చి పడేసింది ఆయనకి. ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఏంటో ప్రశ్న తెలుసా? మీ తల్లి మీద మీకు ఎంత నమ్మకం ఉంది, బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తి మీద మీకు ఎంత నమ్మకం ఉంది, ఆ వ్యక్తి తెలుసా లేదా అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. ఎందుకంటే కనుక యూజువల్గా ఆడపిల్లలు ఏమంటారంటే మా తల్లి మంచిదే అండి, బయట ఉన్నటువంటి వ్యక్తి మాయ చేసి మతలబు చేసి నా తల్లిని మార్చాడని అని చెప్తారు. కానీ మీ నోట్లోంచి ఆ మాట రాలేదు. ఎందుకు రాలేదు అంటే కనుక ఇక్కడ మీకు కూడా మీ తల్లి యొక్క క్యారెక్టర్ తెలుసు. ఇప్పుడు అతను అంటున్నాడు నేను దగ్గరుండి పెళ్లి చేసేస్తాను, అన్ని చూసుకుంటానని అంటున్నాడు. ఏ విధంగా నమ్మకం వస్తుంది? మొగుడిని ఏమొచ్చి అక్కడ మంచం మీద పడుకుని కిచెన్ డోరు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి రారా అని చెప్పి ఆడపిల్లలకి నానా దరిద్రం చూపెట్టిన తర్వాత అదే మనిషి తాగిన తర్వాత వాళ్ళిద్దరిలో ఒకరు కావాలి లేదంటే ఇద్దరు కావాలనేటటువంటి వ్యక్తి ఏ విధంగా వాళ్ళ ఇంట్లోకి రమ్మని అడుగుతాడో మీరు ఏ విధంగా పోతారు? ఎందుకు వచ్చారు మీరు ఈ రోజు ఇక్కడికి? అంటే మా అమ్మని మార్చి మాకు అమ్మో రాముని మార్చండి అని అనండి. రాముని తాగడం బెటర్. మీ అమ్మ మారుతుందమ్మా. ఎంతమందిని మోసం చేసిందో తెలుసా మీ అమ్మ? ఎవ్వరూ కూడా భూప్రపంచంలో కన్న తల్లి ఉంటే చాలు 100 మంది ఉన్నట్టు సమానం. మీ అమ్మ లాంటిది ఉంటే 1000 మంది రాక్షసులు ఉన్నట్టు లెక్క. సొంత పిల్లల్ని వదిలిపడేసి వెళ్ళిపోయింది, వాళ్ళ బాధ్యత తీసుకోలే. ఇందాక ఒక మాట అంది తెలుసా, డబ్బులు తీసేసుకుని పారిపోతే అంటుంది. ఎవరి డబ్బు అది? మీ నాన్నగారి కష్టార్జితం. జీవితకాలం ఆయన జాబ్ చేసినప్పుడు రూపాయి పెన్షన్స్ కింద, ప్రావిడెంట్ ఫండ్స్ కింద దాస్తారు వాటిని. అది మీ హక్కు. అర్థమవుతుందా? మీరు కనీసం ప్రాపర్ వేలో లీగల్గా వెళ్ళుంటే అందులో సగం అమౌంట్ మీకు రావాలి. అది 3 వాటాల కింద లెక్క. ఆ 5 లక్షలు 6 లక్షలు మొత్తం కొట్టేసి మీరు తీసుకొని పారిపోతారని ఒక ఎలిగేషన్ వేసింది. ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీరు తిన్నారా, ఉన్నారా, లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని మోసం చేశారా పట్టించుకోవట్లే. ఈ రోజున ఆవిడ వచ్చి మాట్లాడేది ఏంటంటే వస్తే మా ఇంట్లో పడేసి ఉంటే ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేస్తామండి అని చాలా హీనంగా మాట్లాడుతుంది. అలాంటి తల్లి మీకు మార్చి ఇవ్వాలా? అలా జరిగిద్ది అనుకుంటున్నారా? ఇక్కడ మాయలు మంత్రాలు ఉన్నాయి అనుకుంటున్నారా? మాకు పిల్లలు ఉన్నారమ్మా, కానీ ఇవిడ మాత్రం చాలా క్రూరురాలు. ఇలాంటి తల్లి మీకు వద్దు నిజంగా. అమ్మా ఇన్ని లేబుల్స్ నీ మీద పడుతున్నాయి కదా సరోజ, నీ మీద ఇన్ని లేబుల్స్ పెడుతున్నాయి కదా. ఒక్కసారి ఇటువంటి లేబుల్స్ తో నువ్వు బయటకు వెళ్ళి బతకలేవు. ఇంత భయంకరమైనటువంటి ట్యాగ్ లైన్స్ తో ఒక ఊరు వెళ్ళినా, ఒక ఉద్యోగానికి వెళ్ళినా, ఒక ఇంటికి ఒక పండక్కి వెళ్ళినా ఎక్కడ నువ్వు బతకలేవు. కాబట్టి ఇది ఆఖరి అవకాశం. నీ మీద ఉండేటటువంటి మచ్చ తుడిచిపెట్టుకోవటానికి ఒక ఆఖరి అవకాశం. పిల్లలు నువ్వు కావాలంటున్నావు, నీకు పిల్లలు కావాలా? నీకు నువ్వు నాకు ఇంకేం చెప్పదు. నీకు నీ పిల్లలు కావాలా? నువ్వు కనిపించిన పిల్లలు నీకు కావాలా? వాళ్ళు నీ గురించి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ తల్లి చెడ్డది అని ఒక్క మాట అనలేదు వాళ్ళు.
మా అమ్మ వేరే వ్యక్తితో వెళ్ళింది, ఆ ఇంటికి రమ్మంటుంది, మా అమ్మ కావాలంటే ఆ ఇంటికి రమ్మంటుంది, మా అమ్మ మంచిదే అండి అని చెప్పి. మేము ఆ ఇంటికి వెళ్ళాం, మాకు ప్రొటెక్షన్ లేదండి, మా అమ్మ వస్తే మేము కలిసి ఉంటాం, మాకు పెద్ద దిక్కు కావాలంటుంది. గట్టిగా ఒక 2-3 ఇయర్స్ నువ్వు కష్టపడితే వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోతారు. ఒకటే క్వశ్చన్, నీ పిల్లలు నీకు కావాలా? నా పిల్లలు నాకు కావాలి సార్. మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాక మళ్ళీ నాన్న ఎవరు చూసుకుంటారు సార్? మేము కలిసి ఉండి ఇద్దరికి పెళ్లి చేస్తాం సార్. అమ్మా, నీ పిల్లలు నీకు కావాలి అంటే కనుక ఒక సంరక్షణతో కూడినటువంటి వాతావరణంలో నా పిల్లలు నేను పెంచుకుంటానని తల్లిలాగా అడుగు. ఇక్కడ సంరక్షణ ఉండదు. ఇక్కడ రిస్క్ ఉంటుంది. నానా దరిద్రం అంతా పిల్లలు మీ ఇద్దరు పెళ్లికి ముందు చూశారు. ఇప్పుడు అదే మనిషి తాగిన తర్వాత వాళ్ళిద్దరిలో ఒకరు కావాలంటున్నాడు. అది సంరక్షణ కూడినటువంటి వాతావరణమా? అక్కడికి వచ్చిన తర్వాత తల్లి కావాలని చెప్పి వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయా? నువ్వేం తల్లివమ్మా? నీ పిల్లలు కావాలంటే అతను మైనస్ చేయి జీవితం నుంచి. ఇప్పుడు వరకు బతకలేదా ఆవిడ? అసలు పిల్లలు వద్దంటుంది ఆవిడ. కేవలం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ పిల్లల గురించి నేను చూసుకుంటానండి అని చెప్తుంది. కానీ ఆవిడకి ఏంటంటే నన్ను బాగా చూసుకుంటే చాలు, నాకు తోడు ఉంటే చాలు, నాకు నేను బాగుంటే చాలు అనే క్యారెక్టర్ అనేది అయితే తెలుసు. ఒకటి, పిల్లలు డబ్బులు తీసుకొని పారిపోతారు. 2, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. నేనేం చెయ్యాలండి అని అడుగుతుంది. ఇలాంటి అద్భుతమైన తల్లిని నిన్నే చూశాను తల్లి ఈ మధ్య కాలంలో. ఇంత అద్భుతంగా ఉన్నావేంటమ్మా? పోషణ ఒక్కటే ఇష్యూ అయితే కనుక ఆ ఇద్దరు పిల్లలు పనులు చేసుకుంటున్నారు షాపింగ్ మాల్లో. తండ్రి చనిపోయిన తర్వాత పోషించేటటువంటి నాదుడు లేక ఎవరో ఒక పరాయి ఇంట్లో అక్కడ సేద తీరుతూ వాళ్ళిద్దరు పోషణ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న కాక మొన్న పుట్టినటువంటి 20-21 సంవత్సరాలు ఇద్దరు ఆడపిల్లలు బయటకు వెళ్ళి బతకడం నేర్చుకున్న వాళ్ళు నీకు ఒక మగాడు ఉంటేనే బతకగలవా? అదో దొంగ మగాడు, దొంగ మొగుడు, వేరే జీవితాలు అన్యాయం చేసి వచ్చినాడు కావాలా నీకు? నీకు ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు కదా, అసలు ఆవిడేం కేసులు వేయలేదా? నేను ఇలా గాలికి వదిలేసింది. నీకు ఇద్దరు కావాలి, ఆవిడ ఉందిలే కానీ ఆవిడని కూడా పిలిపించి ఇక్కడ కూర్చోబెడతాం. వినలే మేడం, ఇప్పుడు మరి నన్ను మధ్యలో వదిలేసిపోతే ఆవిడేమో నిన్ను వదలదు. మీరిద్దరు వదిలేలాగా మాకేం కనిపించట్లా. పిల్లలకి ఏం న్యాయం చేస్తారనే దాని మీద మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. నీ మొగుడు మంచాన పడ్డాడు, హింసించాడు, కష్టపెట్టాడు కాబట్టి ఇప్పుడు నువ్వేంటంటే కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పి ఆ సుఖం గురించి పక్కన ఒక మొగుడిని కూర్చోపెట్టుకుని వేరే ఆడదానికి, ఇక్కడ లేనటువంటి వేరే ఆడదానికి పేక్ కోసావు. ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు పేక్ కోసావు. నువ్వేం బయటకు వెళ్ళి బతకలేని మనిషి ఏం కాదు. తోడు నీడ, సహజీవనం చేస్తున్నారా వీళ్ళు? అసలు వెళ్ళచ్చా? తోడు నీడ కావాలా? ఇద్దరు ఆడపిల్లలు వద్దా? ఏమైనా ఇలాంటి వేదిక మీద నా తల్లిని మార్చి మాకు ఇవ్వండి అని పిల్లలు అడుక్కోవడం అనేది నిజంగా అసలు దరిద్రం. ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఎప్పుడు ఊహకు కూడా రాదనుకుంటా నాకు తెలిసి. కన్న తల్లిని మార్చి ఇవ్వండి అని పిల్లలు అడుగుతున్నారు. అమ్మా తల్లి, అబ్బో నీలాంటి వాళ్ళని చూస్తే మిగతా అందరూ ఏమైపోతారని భయం వేస్తుంది. అనవసరంగా ఇది చేస్తాం, ఇవన్నీ చూపిస్తున్నాం అన్నట్టుగా ఉంది. లేదు మేడం, రమ్మని వద్దులే అమ్మా. అమ్మా ఒక 3 సంవత్సరాలు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండి నీ పిల్లల బాధ్యత చూసుకొని వెళ్ళిపో అమ్మా. మళ్ళీ వెళ్ళి నీకు తగులుకోమని చెప్తున్నాం మేము ఇక్కడ. అయినా ఆవిడ అది యాక్సెప్ట్ చేయట్లా. మిమ్మల్ని నమ్మి ఆ పిల్లలు మీ దగ్గర పంపించాలా? అయ్యో పడుచు పిల్లాడివయ్యా నువ్వు. ఒంటరిగా ఉండడం ఏంటి? నీ భార్య పిల్లలు ఉన్నారుగా. ఓ వ్యక్తికి ఎంతమంది భార్యలు ఉంటారు అనుకుంటున్నా? అక్కడ నీ పిల్లల్ని ఉద్ధరించట్లే కానీ ఈ పిల్లల్ని ఉద్ధరిస్తావా నువ్వు? వాళ్ళు వీళ్ళు ఇద్దరిని చేస్తాను. గడుగుడ్డు వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే చెప్తారు నీకు నీ తతంగం అంతా కూడా. నీకెన్ని పంచాయతీలు జరిగినాయో, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో. ఈవిడికి నువ్వు ఒక్కడవేనా, ఇంకెవరు ఉన్నారా? ఏమయ్యా నువ్వు ఒక్కడవేనా, ఇంకెవరు లేరా ఈవిడికి? అబ్బా అంత నమ్మకం. ఇంకా అలాగే మాట్లాడవలసి వస్తుంది. ఏమ్మా ఇంత విన్నా కూడా అవసరమా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, అటు ఇటు కూడా ఏమంటారు సార్? కాదు ఇప్పుడు మేడం ఇక్కడ ఇష్యూ సింపుల్ కాదు, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎందుకంటే ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలకి దురదృష్టం కొద్దీ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తండ్రి చనిపోయినటువంటి ఆడపిల్ల ఇక్కడ కూర్చొని తల్లిని ఇవ్వండి అంటే కనుక మన వేదిక మీద ఆ తల్లి కూడా వద్దు అని చెప్పి, తల్లి ఉన్నా కూడా అనాథలు చేస్తాదా ఈ వేదిక అనేటటువంటిది ఇక్కడ మన ఎదుర్కొంటూ ఉన్న ఒక ప్రశ్న ఈ రోజు. అంటే ఇక్కడ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే కనుక తప్పదేమో. రాణి మాధవి ఇద్దరికి నేను చెప్తున్నాను, మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒకటి, ఇద్దరు ఆడపిల్లలు, తండ్రి అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మంచాన్ని పడినటువంటి అతను బతుకున్నంత కాలం మీరే సేవ చేస్తుంటారు కదా. అది కడిగి తుడిచి ఆ మందులు ఈ మందులు ఆ డాక్టర్లు ఈ డాక్టర్లు చేసి అంత చేశారుగా. చనిపోయిన తర్వాత కూడా దహనకాండ మీరే చేశారుగా, దగ్గరుండి ఆ కార్యక్రమాలను చేశారుగా. ప్లస్ మీ బ్రతుకు మీరు బ్రతకటం గురించి
ఒక ఇంట్లో ఉంటూ మీరిద్దరు అలా ఖాళీగా కూర్చోకుండా చదువు మాట దేవుడు ఎరుగు అని చెప్పి మీరు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ మీ కాళ్ళ మీద నిలబడ్డారు. హ్యాట్స్ ఆఫ్ అమ్మ. బహుశా చాలా మంది ఆడపిల్లలు ఇది చూసి నేర్చుకోవాలి, నిజంగా చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఇంత కష్టం అనుభవించిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎవరు ఆదరణ మాకు అక్కర్లేదు అని చెప్పి నీతిగా బతుకుతున్నారు చూడండి. ఇక ముందు నుంచి ఒక నీతి మాలినటువంటి పరిస్థితిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పుడు వరకు మీరు సంపాదించుకున్న గౌరవం పోతుంది. ఎందుకంటే కనుక ఆ మనిషి అలా అన్నాడు. ఏమన్నాడు? మీ అమ్మ ఒక ఎజెండా, ఒక కండిషన్ తీసుకొచ్చింది. మీ అమ్మ మీ దొంగ తల్లి అని నేను అంటాను. నిజంగా దొంగ తల్లి ఈవిడ మంచి తల్లి కాదు. నేను సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే తల్లిని నేను ఎప్పుడు నిందించను, కానీ ఈవిడ మాత్రం కరెక్ట్ తల్లి కాదు. ఎందుకంటే కనుక ఈవిడ నాకు ఒక మొగుడు కావాలి, ఆ మొగుడికి వేరే 2 ఆడవాళ్ళు కావాలి, ఆ 2 ఆడవాళ్ళు నా కూతురులైనా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని నాశనం చేసేటటువంటి భయంకరమైనటువంటి పైశాచిక చర్యకు పాల్పడుతుంది. ఆల్రెడీ అక్కడ వేరే ఆడదాన్ని, వేరే పిల్లల్ని కూడా నష్టజాతకుల కింద మార్చింది ఈవిడ. అంత భయంకరమైనటువంటి మనిషి. ఇక్కడ మీరు నిజంగా చేసుకున్న అదృష్టం ఏంటో తెలుసా? రామ్మ బంగారు తల్లి రా నాన్న అని చెప్పి ఇతను తాగి ఏదైతే నిజం కక్కాడో అది మీ పాలిట అదృష్టం. దయచేసి ఆ అదృష్టాన్ని దాటి మళ్ళీ ముందుకు వెళ్ళకండి. మీరు తాగి ఒక మాట అన్నాడు చూడండి, వీళ్ళిద్దరిలో ఇంకి పింకి పాంకి ఎవరు వస్తారు నా పక్కలో కానీ అన్నాడు చూడండి, అది మీ పాలిట అదృష్టం. నిజంగా వాస్తవానికి ఒక సైకియాట్రిస్ట్గా సార్ మీరు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక నేనైతే మాత్రం ఆ మనిషి తాక్కుండానే మాట్లాడాడు అని అంటాను. నేను తాక్కుండానే మాట్లాడాను. ఎందుకు? నిజంగా మీ మీద ఎందుకు ప్రేమ ఉండాలి? ఆ పిల్లల మీద కదా చూపెట్టవలసినటువంటి ప్రేమ. ఎందుకు దారదత్తం ఇక్కడ కొంత అక్కడ కొంత డబ్బులు ఎందుకు పోవాలి? ఎందుకు ఈ సూటుపోటు మాటలన్నీ కూడా ఇక్కడ ఏదో పెద్ద దేవుడిలాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చుని? ఇతను దేవుడా? అక్కడ అన్యాయం చేశాడు, అక్కడ 2 పిల్లలకు అన్యాయం చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళని ఇతని భార్యను కూడా తీసుకొచ్చి కూర్చోపెడితే కనుక అప్పుడు ఇతన్ని ఎక్కడ గీకాలో ఏ గుండు గీయాలో అప్పుడు మనకు తెలుస్తుంది. అక్కడ న్యాయం చేయడంట. ఇక్కడ మధ్యలో వచ్చినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి 2 పిల్లలకి న్యాయం చేస్తాడంట. ఈ మహాతల్లి చచ్చిపోతున్నటువంటి మొగుడినే వదిలి వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరు పోటాపోటీ పడేటటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు. ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఎవరైనా ఉంటే కనుక, కౌన్సిలింగ్ ఎవరికన్నా కావాలి అంటే కనుక అది మీ ఇద్దరికీ కావాలి. దురదృష్టం కొద్ది తండ్రి చనిపోయాడు, ఈ వేదిక అదృష్టం కొద్ది తండ్రి కూడా చనిపోయింది, తల్లి కూడా చనిపోయింది అన్నట్టుగా మీరు ఉండరు. ఈ వేదిక అదృష్టంగా తల్లి కూడా చనిపోయిందని అనుకోండి అంతే. నిజంగా బతుకుండగానే ఆవిడ చనిపోయినటువంటి వ్యక్తిగా మీరు అనుకుంటేనే రేపొద్దున వెళ్ళి ధైర్యంగా బతుకుతారు. లేదంటే తల్లి ఉండగా మీ అనాథలో ఎవడో దుర్మార్గుడు వచ్చి మా తల్లిని పట్టుకుని, ఏ దుర్మార్గుడు ఏ తల్లిని పట్టుకోలేదు. 2 దుర్మార్గులు 2 దుష్టులు 2 కుటుంబాలను నాశనం చేసి వాళ్ళ సుఖాలు వాళ్ళ అనుభవాలు వాళ్ళ సంతోషాల గురించి బయట ప్రపంచంలో బ్రతకటానికి, సమాజం సిగ్గుపడి తలదించుకునే విధంగా బ్రతకటానికి వీళ్ళిద్దరు కంకణం కట్టుకున్నారు. వీళ్ళు చీడపురుగులు. వీళ్ళ గురించి మీరు ఆశపడకండి, కోరుకోకండి. మీ జీవితాలు బాగుపడాలి అంటే కనుక ఇలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే కనుక అంత బాగుపడతారు. మీకు ఆల్రెడీ తగలవలసినటువంటి దెబ్బలన్నీ తగిలినాయి. మీకు మొండిగా మారిపోయారు. మీలో ఒక స్థైర్యం వచ్చింది, ఒక మనోధైర్యం వచ్చింది. కాబట్టి ఒక ప్రేమ ఉండాలి అనేటటువంటిది అవసరం లేదమ్మా. ఎందుకంటే ఇది ప్రేమ కాదు, ఇది మోసం. రేపొద్దున ఏంటంటే కనుక మీరు తలదించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. చిచ్చి ఏంటి అటువంటి ఇంట్లో ఉంటుందని చెప్పి ఆవిడ మీద మేము క్యాండరించి ఉమ్మేస్తే కనుక అదే ఇంట్లో వెళ్ళి బుద్ధున్న 2 ఆడపిల్లలు ఎందుకు వెళ్ళి ఉంటున్నారని చెప్పి మీ పరువు కూడా పోతుంది. అందుగురించి నేను ఇందాకటి నుంచి అంటున్నారు, ఇప్పుడు వరకు నీతిమాలంగా బతికినటువంటి మీరు నీతిమాలని అవ్వకుండా ఉండండి, జాగ్రత్త పడండి అని అంటున్నాను. అమ్మ సరోజ, నీకు ఒకే పాయింట్ అమ్మా. ఈరోజు నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు. ఇక్కడ ఏంటంటే కనుక ఒకే ట్యాగ్ లైన్ మీద నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. ఏంటంటే నా మొగుడు నన్ను హింసించాడు, కొట్టాడు, తాగాడు, నానా హింసలు పెట్టాడు, కాబట్టి ఇప్పటి వరకు నేను బ్రతికినటువంటి బ్రతుకు నరకం, కాబట్టి ఇప్పుడు నేను సుఖపడాలి అని అనుకుంటున్నాను. ఆ సుఖపడేటటువంటి వాతావరణానికి నేను బానిస అయ్యాను, అలవాటు పడాను. మగాడు అనే దిక్కు కావాలి అని అంటున్నావు. నీకు మగ దిక్కు కాదు, వేరే సంతోషం సుఖం కావాలి. కాబట్టి అతను తోడు నీడ అయ్యాడు. ఎందుకంటే నీ మొగుడు ఉండగానే వెనకడోరు నుంచి అతను వచ్చాడు. కాబట్టి ఇది ముమ్మాటికి అక్రమ సంబంధం. నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను. వాస్తవానికి నిజంగా ఆరోగ్య సమస్య వల్ల చనిపోయాడా, లేదంటే ఆ మనిషికి ఎటువంటి సేవలు కార్యక్రమాలు చేయకుండా, ఎటువంటి హెల్ప్ చేయకుండా ఎప్పుడు చచ్చిపోతాడు రా బాబు ఇతను, అప్పుడు రాముతో పాటు మనం పటాపంచలైపోయి పారిపోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వే చంపేసావు అనేది నా అనుమానం. కాబట్టి సరోజ ఒకటే గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇక్కడ అనుభవించాను కాబట్టి నేను ఇక్కడ సుఖపడాలి, కాబట్టి నా సుఖాన్ని కాపాడుకోవటం గురించి నా పిల్లల్ని త్యాగం చేసేటానికన్నా నేను రెడీ అనుకుంటున్నాను. చూడు, దీన్ని ఏమంటారు అనేటటువంటిది బహుశా సైకాలజీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండదు. ఇంత దారుణమైన దీన్ని శాడిజం అన్నా చిన్నమాటే, టెర్రరిజం అన్నా చిన్నమాటే, ఇంకో ఇజం అన్నా కూడా చిన్నమాటే. ఇది తల్లి ఇజంలో ఉండేటటువంటి ఒక భయంకరమైనటువంటి శాడిజం. దీనికి పేరు లేదు. ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇది ఎప్పుడు నీకు ఎప్పుడు బుద్ధి గడ్డి తింటావో తెలుసా? నువ్వు ఏదో రోజు వచ్చి చెప్పించుకుని మొగుడిని కొడతాది ఆ భార్య, వాడిని గల్లా పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది, లేదంటే కేసు పెట్టాన్ని జైల్లో వేస్తుంది. అప్పుడు నువ్వు నడి బజార్లో తలదించుకుని బతుకుతావు. ఆ రోజు ఎందుకురా దేవుడా నేను బతుకున్నాను అంటావు. అప్పుడు అడుగు, నీ పిల్లల్ని వస్తారేమో చూద్దాం.
థ్యాంక్ యూ సార్. మేడం సరోజ గారు, మీరు పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు ఒక లైఫ్ చూసుకొని వెళ్ళిపోతారు అన్నారు ఇందాక. లైఫ్ చూసుకోకుండా మీతోనే ఉంటే మీరు ఏం చేయిస్తారు? ఏం చేయిద్దాం అనుకుంటున్నావు? పెళ్లిళ్ళు చేసి ఒక మంచి ఉద్యోగాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసిస్తాం మేడం. పెళ్లి చేసి పంపించేస్తాం. మేము వాళ్ళ ఆవిడని ఎంక్వైరీ చేసాం. వాళ్ళ ఆవిడ చేత ఆయనతో కేసు ఫైల్ చేయిస్తే ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ ఆవిడ మంచిగా ఉంటున్నాం మేడం, బాగానే ఉంటాం. వాళ్ళ ఆవిడ మేము బాగానే ఉంటాం మేడం. వాళ్ళ ఆవిడ మీరు బాగుంటారా? ఫోన్ మాట్లాడినా మీరు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పారంటే చెప్పు తీసుకొని కొడతాను. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఇక్కడ ఏమి ఎంక్వైరీ చేయకుండా కూర్చోబెట్టామనుకుంటున్నావా? ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు? స్త్రీ జాతిగా ఒక అవమానం నువ్వు. ఆవిడ పిలుచుకురాలేమనుకుంటున్నావా? మేము ఫోన్లో మాట్లాడిన తర్వాత మీ భాగవతాన్ని ఇక్కడ కూర్చోబెట్టాం. ఏం చేస్తావు? నువ్వు మారుతావా అని ఆలోచిస్తున్నావు. ఇంతసేపు సార్ ఎందుకు మాట్లాడారు? కనీసం అక్కడ నీకు రిలేషన్ లేదు, ఆయన ఇవ్వాలి కాకపోతే రేపైనా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోవాల్సిన సీన్ ఉంది. నువ్వు ఇక్కడ ఏమన్నా పిల్లలకి న్యాయం చేస్తావా? నీలో ఏదైనా మార్పు వస్తుందా అని ట్రై చేస్తున్నావు. ఎక్కడ ఇంత ఒక మనిషి జాతికి సంబంధించి ఇంత కూడా లేదు నీలో. వాళ్ళ ఆవిడతో మేము ఆల్రెడీ మాట్లాడామమ్మా, ఆవిడ చేత మేము కేసు ఫైల్ చేస్తున్నాం, మీరిద్దరూ జైలుకి వెళ్ళబోతున్నారు. నువ్వేదో సమాజంలో బాగా ఆయన సంపాదిస్తే తిరుగుతావు అంటున్నావు కదా, అది ఈ రోజు నుంచి నీకు ఉండదు, గుర్తుపెట్టుకో. భర్త ఎక్కడన్నా కానీ ఎక్కడో అన్యాయాలు జరుగుతున్నాయి తల్లి, తాగుతున్నారు, తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తులు ఉన్న కుటుంబాల్లో భార్య ఏదో పని చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు సమాజంలో ఎలా బతకాలి, నేను కదా వాళ్ళని కాపాడాల్సింది. నా జీవితం సర్వనాశనం అయింది, వాళ్ళ జీవితం అన్నా కాపాడాలని ఒక్క సెకండ్ కూడా నువ్వు ఆలోచించలా. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, నీ ఎవ్వరూ నువ్వు చూసుకున్నావు. నువ్వు వెళ్ళిపోయి ఏదో పెద్ద ఫ్రెష్ లవర్స్ లాగా మాట్లాడుతున్నారు ఇద్దరు. నాకు ఇద్దరు కావాలండి అని ఆయన, మేమిద్దరం ఎట్లా అండి, మేమిద్దరం విడిపోమండి, మేము జీవితకాలం కలిసి ఉంటామండి. సొంతగా పెళ్లి చేసుకున్న భర్తగా దికాణం లేదు నీ దగ్గర. ఆడెవడ పక్కన కూర్చొని నువ్వు వచ్చి ఏదో పెద్ద హక్కున్న మహారాణిలాగా మాట్లాడుతున్నావు. ఆయనకు ఓ భార్య ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా. ఆవిడ నీలాంటి చీడ పురుగు కాదు. పిల్లలను వదిలేసి ఆవిడేమి ఎవరినో పట్టుకొని తిరగట్లా. ఎన్ని అబద్ధాలు మాట్లాడావో తెలుసా నువ్వు? 5 ఏళ్ల నుంచి నువ్వు ఇక్కడ ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త ఇంట్లో ఉంటే నువ్వు సీక్రెట్ గా మనం తెచ్చుకున్నావు ఇంట్లోకి. అలాంటి క్యారెక్టర్లెస్ నువ్వు. నువ్వు వచ్చి పిల్లలను బాగా పెళ్లిళ్ళు చేస్తావా నువ్వు? ఇంకేమ్మా నువ్వు చెప్తున్నావు? పిల్లల ఎవరి డబ్బులు అవి? మా ఆయన డబ్బులు. మీ ఆయన డబ్బులు, నీవి కాదు. భర్తను కాదనుకొని వెళ్ళిపోయావు, భర్తకి వెన్నుపోటు పొరిచావు, భర్త బతికుండగానే చంపేసిన వ్యక్తివి నువ్వు. నీ వల్ల అతను తాగుడికి బానిస అయ్యి పాడు చేసుకొని చచ్చిపోయింది మేడం. ఆయన చెంప పగల కొడతాను నేను లెగిసానంటే. ఓపిగ్గా మాట్లాడుతున్నాను నీతో. ఇంకా నీకు పొగరు తగ్గలేదు చూసావా? డబ్బులు దొంగతనం చేసావు నువ్వు, తెలుసా నీకు? ముందు ఆ 6 lakhs తీసుకొచ్చి పిల్లల పేరు మీద నువ్వు ఇక్కడ పెట్టకపోతే మీ ఇద్దరిని ఈ సెకండ్ జైలు పంపిస్తాను. ఎవరు డబ్బులు కొట్టేస్తారు? వాళ్ళ నాన్న కష్టార్జితం అది. నీకు భర్త అవసరం లేదు, వాడు డబ్బులు ఎందుకు? ఆ అబ్బాయి చనిపోతున్న వాళ్ళ ముఖం చూడడానికి కూడా వాళ్ళలా ఏదో పుణ్యస్త్రీ కూర్చున్నట్టు కూర్చున్నావు అన్నీ వేసుకొని. ఇతనితో నీకున్నది ఏంటి? అక్రమ సంబంధం. చేసిస్తా, జాబ్ చూపిస్తా మేడం. నీ డబ్బులు అవసరంలా, నీ తల్లి అనే పేరు అవసరంలా, కనీసం వాళ్ళ ఇంటి పేరు వాడుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. అక్కడెక్కడ తగులుకున్నావు కదా, ఆడ పేరు తగిలించుకో. ముందు ఆ డబ్బులు తీసి అక్కడ పెట్టు. ఆ నల్లబూసలు బంగారం అయితే ముందు అక్కడ పెట్టు. చేపించింది ఉంది మేడం, డబ్బులు మాత్రం ఇవ్వ. నువ్వు ఇప్పుడు 6 లక్షలు ఇక్కడ తేల్చేదాకా మిమ్మల్ని కదిపి పంపించు. డబ్బులు లేవు మేడం. మాట్లాడద్దు. ఫస్ట్ లీగల్ స్టెప్ నీతో ఒకటి మాట్లాడుతున్నా. ఈ పిల్లలు వచ్చి మాకు ఒక అమ్మని ఇవ్వండి అన్నారు. ఒక అమ్మ కాదమ్మా, ఈ అమ్మ అసలు అమ్మ అనే మాటకే అర్హత లేదు. ఇలాంటి ఒక పిచ్చిదాన్ని ఏం చేయాలో మేము అది చేస్తాం. ముందు మీకు ఒక ఫైనాన్షియల్ గా ఒక హక్కులు ఉన్నాయి. ఒక తల్లి పాత్ర నువ్వు తీసేసుకుని వెళ్ళిపోతే నీ కర్మ అది. ఇలాంటి దరిద్రపు తల్లి అవసరం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ నాన్నకి సంబంధించిన ఆస్తులు నువ్వు కొట్టేసావు చూసావా, అవి నీ దగ్గర ఉండే అర్హత నీకు లేదు. ఏంటి నీకు జాబ్ కావాలా? ఏ రకంగా జాబ్ తీసుకుందాం అనుకున్నావు? వాళ్ళకి జాబ్ పెట్టిస్తా మేడం. పెళ్లిలు ఎవరు పెట్టించడానికి? నేను చాలా మర్యాదగా మాట్లాడతా ఎవరినన్నా కానీ. నీ దగ్గరకు వచ్చేసరికి నాకు పదాలు అటు ఇటు అవుతున్నాయి. అర్థమవుతుందా? నువ్వు ముందు 6 lakhs కి మీరిద్దరు ఏం కాంట్రాక్ట్ రాస్తారో రాసి ఇక్కడ పెట్టండి. డబ్బులు లేవు మేడం, అయిపోయినాయి. ఎక్కడ అవుతావు? ఏం చేస్తావు? ఏ రకంగా చేస్తావు డబ్బులు? ఆయన అప్పులు తాగి అప్పులు చేస్తే. అమ్మా నువ్వు ఏ అప్పులు తీర్చలేదు. నువ్వు ఆ 6 lakhs ఏవైతే కొట్టేసిన డబ్బులు ఉన్నాయో అవి ముందు అక్కడ పెడతావా పెట్టవా? జైలుకు పంపిస్తాను ఈ ఒక్క విషయం మీద. చాలా సీరియస్ విషయం ఇది. ఆ గొలుసు ఆ చైన్ అవన్నీ తీసి ఆడబెట్టి అసలు ఫస్ట్. మేడం ఆ 6 lakhs నేను ఇస్తాను మేడం, కష్టమైన నష్టమైన నేను ఇస్తాను. అరే మళ్ళీ దానికి సెంటిమెంట్ డైలాగ్ ఏంటి? కష్టమైన నష్టమైన కదా, అది వాళ్ళ డబ్బులు. అవి 1 month లో మీరు ఆ డబ్బులు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తామని మాకు ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాసి వెళ్ళాలి. ఒకటి. రెండోది, అలా జాబు ఈవిడ అసలు ఏం చదువుకున్నావు నువ్వు? పిల్లల్ని ఏ రకంగా పీకు తిందాం అనుకుంటున్నావు? మీ ఆయన జాబ్ ఎవరికి వెళ్తుందో తెలుసా? పెళ్లి కాని ఆడపిల్లలకి వెళ్తుంది. వీళ్ళిద్దరికి పెళ్లి అవ్వాలి. వీళ్ళిద్దరిలో ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి జాబ్ వస్తుంది. దానికి లిటిగేషన్ పెట్టావే. మనిషివా పశువా నువ్వు? అసలు ఇమీడియట్ గా ఆ జాబ్ విషయంలో ఎటువంటి లిటిగేషన్ పెట్టనని చెప్పి నువ్వు ఆ లెటర్ లో ఆ పాయింట్ కూడా రాయాలి. నానా ఇలాంటి తల్లి అని పిలవడానికి పనికిరాదమ్మా.
ఒక రాక్షసి అక్కడ ఉన్న వ్యక్తి. అసలు ఆవిడ మీ సరౌండింగ్లో ఉండడం కూడా మీకు డేంజరే. ఆవిడ పెళ్లి చేస్తానంటుంది కదా, రేపొద్దున మీరు సుఖంగా ఉన్నారంటే వచ్చి అక్కడ కూడా పుల్ల పెట్టే టైపు. మీ హస్బెండ్స్తో మిమ్మల్ని కాపురం చేసుకునేవద్దు, మీరు ఏదో సంపాదిస్తున్నారుగా ఆ డబ్బు మీద పిశాచిలాగా పడి తినే టైపు ఆవిడ. అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి అతను పట్టుకొని వేలాడుతుంది, ఆయనకి ఈవిడ మీద మోజు ఉంది కాబట్టి ఆయన పట్టుకొని వేలాడుతున్నాడు. వాళ్ళ ఆవిడ ఆల్రెడీ కేసు వేయడానికి మాతో కాంటాక్ట్ అయ్యిందమ్మా. ఖచ్చితంగా ఆవిడ చేత కేసు ఫైల్ చేస్తాం. వీళ్ళిద్దరూ విడిపోయే టైపే. పిల్లలకి పెళ్లి చేస్తే నాకేంటండి దిక్కు, నాకు ఆయనే కావాలని ఆయన, ఈవిడ అమ్మో ఆవిడ లేకపోతే మాకు ఎట్లా అండి, నాకు ఇద్దరు కావాలని ఆయన అడుగుతున్నాడు కదా. వాళ్ళ పంచాయతీ వేరుగా ఉంది, అర్థమవుతుంది. మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీ నాన్నకి సంబంధించిన 6 lakhs మీకు ఇప్పిస్తున్నాము. నెక్స్ట్ మీ నాన్న జాబ్, మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఎవరికి అర్హత అనేది మీరిద్దరూ మాట్లాడుకోండి అమ్మా. ఆవిడకి ఆల్రెడీ పెన్షన్ తగలబడింది, అట్లా ఒక భార్య అనే పాత్ర ఉంది కాబట్టి, అర్థమవుతుందా. ఆ పెన్షన్ ఏదో ఏడుస్తున్నావు కదా, దాని మీద కూడా వీళ్ళ చేత మెయింటెనెన్స్ కేసు వేయిస్తాను. నిన్ను హింసించడమే నా టార్గెట్. మీరు మార్చమని అడిగారు కదా మేడం, పెన్షన్ ఇస్తున్నారుగా, భార్య అనే పాత్ర ఒకటి తగలబడింది కదా. 6 lakhs ఇస్తున్నాం కదా మేడం, ఇంకా మళ్ళీ దాంట్లోకి వెళ్ళేందుకు దేంట్లోకి వెళ్ళి కూడా కావాలి కదా మేడం. ఏం కావాలి? ఆవిడ కావాలంటే నువ్వు ఉన్నావుగా, చూసుకుంటానన్నావు ఇందాక, పెళ్లిళ్ళు చేస్తానన్నా మేడం. దాని కిందకి ఇప్పుడు 6 lakhs ఇస్తున్నాం కదా మేడం. దేని కింద ఇస్తున్నావు? 6 lakhs వాళ్ళవి 2 వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు. ఆవిడకి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది. ఇక్కడ వరకు ఆ పిల్లలు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మేము వీళ్ళకి న్యాయం చేస్తున్నాం. చూడండి మంత్లీ వస్తుంది కదా, ఈవిడ పెన్షన్ ఆడికి కావాలా, ఆడ మోజు ఈడికి కావాలా, ఇద్దరు సరిపోయారు దరిద్రంగా. నువ్వు బ్యాటింగ్ చేయి, ఆ పెన్షన్ వాళ్ళు వాడుకుంటారు, నువ్వు ఈవిడితో బ్యాటింగ్ చేయి. నాన్న అర్థమవుతుందా? ఎవ్వరు లేరు అనేది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి తల్లి. ఎందుకంటే మీరిద్దరే ఒకరికొకరు తోడు. ఆ తల్లి చచ్చిపోయింది అనుకోండి, నాన్నతో పాటు అమ్మ కూడా చచ్చిపోయింది, బతకాలి కదా. మీ అదృష్టం, మీ అత్తగారితో కూడా మేము మాట్లాడాము, మేనత్తతోటి, ఆవిడ బాగానే చూసుకుంటుంది, మీ పెళ్ళిళ్ళ వరకు చూసుకుంటుంది. మేము కూడా మా వంతుగా మీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కానీ చేస్తాం. అసలు మా వాళ్ళు 3 మంది కింద అడుగుతూ ఉంటారు కామెంట్స్లో, ఇట్లా మంచి సంబంధాలు అనేవి వస్తే చూడండి, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసాం, మీరు చాలా మంచి పిల్లలు, కుదిరితే అట్లాంటి సంబంధాలు చేసుకుందరు కానీ మేమే దగ్గరుండి చేయడానికి కూడా చూస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, అట్లాంటి తల్లి అవసరమా? వద్దు మేడం. చీ అని వెళ్ళిపోండి ఒకసారి, నా సాటిస్ఫాక్షన్ కోసం. మీ కేసు మాట్లాడతానండి. ఇందాక ఏదో పెద్ద లవర్స్ లాగా మాట్లాడారు కదా మీరిద్దరు. ఆ లవర్షిప్ ఏంటో మీ ఆవిడతో ఆల్రెడీ మేము ప్రోగ్రామ్కి ముందు మాట్లాడాము. ఆవిడ ఆల్రెడీ ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఒప్పుకుంటే నాకు ఆ సీడీ ఇవ్వండి అన్నారు. మమ్మల్ని నమ్ముకొని ఈ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళ ప్రొసీడింగ్స్ ఏంటంటే, మేము మ్యాక్సిమం ఫేసులు మాస్కులు వేస్తున్నాం, వాళ్ళ ఫేసులు రివీల్ అవ్వకుండా బయటికి వెళ్ళినాక మీ పర్సనల్ లైఫ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో. కానీ మా దగ్గర రికార్డ్ అయితే ఒరిజినల్గా ఉంటుందిగా. ఈ ఒక ఎపిసోడ్లో మాత్రం మీ ఆవిడకి మేము మాట ఇచ్చాము, ఈ సీడీ అయితే ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆవిడ లీగల్గా మీ మీద ప్రొసీడ్ అవ్వబోతుంది. అప్పుడు భార్య లవరా అని ఆలోచించుకోండి. ఇందాక అన్నారు కదా, అమ్మో నాకు ఇద్దరూ కావాలని. ఎవరిద్దరికి ఎక్కువ పవర్స్ ఉంటాయో లీగాలిటీ డిసైడ్ చేస్తుంది. కర్మ కొద్దీ ఒక జడ్జిమెంట్ ఏదో వచ్చింది, అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ అని. మీరిద్దరు ఇక్కడ మాకు అదృష్టంగా ఒక ఎవిడెన్స్ ఇచ్చారు, మా ఇద్దరికి పెళ్ళి అయ్యిందండి అని. మీ ఆవిడతో డైవర్స్ అవ్వాల, మీ ఇద్దరికి పెళ్ళి అయ్యింది అన్నారు. కలిసే ఉంటారు మేడం. ఇందాక వచ్చి పెళ్ళి అయ్యిందని ఒప్పుకున్నారు, ఊరుకొని మళ్ళీ కొట్టేస్తాను ఒక్కొక్కరిని. ఈమెను కూడా పెళ్లి చేసుకున్నా మేడం. అదే చేసుకున్నావు కదా నాన్న, అదే ఇంకొకసారి చెప్పమ్మా, ఇంకొకసారి చెప్పు, మాకు అదే కావాలా. ఇంకోటి చేసుకున్నాను సార్. మీరు చేసుకున్నారో లేదో తెలియదు, ఇక్కడ మా మీద అబద్ధం చెప్పడానికి వీళ్ళు ఏం చేస్తారు, పెళ్ళయిందో అన్నారు, అదే కావాలి. ఆ సీడీ మీ ఆవిడకి ఇస్తున్నాం. ఆవిడ కేసు వేయబోతుంది బైగామి, మీరిద్దరూ జైలుకి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ చెక్క భజన చేసుకోండి, ఓకేనా? ఇది బెటర్ నాన్న. మేబీ మీకు తెలియపోవచ్చు, అమ్మ ఉంటే బాగుంటుంది అని. ఇలాంటి అమ్మ ఉండడానికి పనికిరాదు. ఇక సమాజంలో 3 మంది ఉన్నారు అట్లాంట్లో ఈ చీడబురుగులు. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్. ఏమ్మా, ఒకరికొకరు తోడు ఉండండి, ఏ హెల్ప్ కావాలన్నా చేసుకోండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే మా హిట్ టీవీకి మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం. జాగ్రత్త, వెళ్ళండి అమ్మా, ఆల్ ది బెస్ట్. వెళ్ళండి, మీరిద్దరు చాలా ఆటలాడాలి, వెళ్ళండి. హలో ఆంటీ, బయలుదేరు. కన్న తల్లి గురించి చాలా పిల్లలు హీనంగా చిచ్చి ఉందండి. నాకు ఈ తల్లి వద్దు అనేలా చేసుకుందిగా చండాలం. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పిల్లలు ఎలా ఉండాలి ఏంటి, వాళ్ళకి జాగ్రత్తలు ఏంటి, అసలు వీళ్ళ మీద ఎలా కేసులు పెట్టాలి, ఎలా డబ్బులు వసూలు చేయించుకోవాలి, వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలని మంచి సొల్యూషన్ చెప్పినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.